మహారాష్ట్రతో రాష్ట్ర ప్రభుత్వం చేసుకున్న ఒప్పందం చరిత్రలో నిలిచిపోతుందన్నారు కరీంనగర్ టీఆర్ఎస్ నేతలు. తెలంగాణ చౌక్లో ఘనంగా సంబరాలు నిర్వహించారు. మేడిగడ్డ ప్రాజెక్టు పూర్తయితే కరీంనగర్ జిల్లా కష్టాలు తొలగిపోతాయని అన్నారు ఎమ్మెల్యే గంగుల కమలాకర్. ఒప్పందం సందర్భంగా నేతలంతా మంచినీటితో స్నానం చేసి సంబరాలు చేసుకున్నారు. సీఎం కేసీఆర్, మంత్రులు హరీష్ రావు, కేటీఆర్, ఈటెల రాజేందర్ హోర్డింగ్లు ఏర్పాటు చేసి నినాదాలు చేశారు. ఒక చారిత్రక ఘట్టంగా తెలంగాణ గడ్డ మీద ఈరోజు సువర్ణ అక్షరాలతో లిఖింపడదు. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ తీసుకున్న నిర్ణయం మేడిగడ్డ సంతకం మహారాష్ట్రతో ఒప్పందం ద్వారా ఈరోజు తెలంగాణ గడ్డ మొత్తం పులకరించిపోయింది. తెలంగాణ గడ్డ మీద రాబోయే పరిస్థితుల్లో నీరుకి ఎలాంటి ఇబ్బంది ఈరోజు ఒక మంచి కార్యక్రమంగా భావిస్తుంది. ఈరోజు కేసీఆర్ గారు చేసుకున్నటువంటి 3 బ్యారేజీల ఒప్పందంతో తెలంగాణ దిశ నలుమూలల మరి సమూలంగా మార్పు చెందేటువంటి అవకాశం ఉంది. మేడిగడ్డ వద్ద బ్యారేజీ కట్టడం ద్వారా కరీంనగర్కు తాగునీరుతో పాటు సాగునీరు వచ్చేటువంటి అవకాశం ఉంది. తెలంగాణలో ఉన్నటువంటి ప్రాజెక్టులన్నింటికీ రీడిజైనింగ్ ద్వారా ట్రూ డిజైనింగ్ చేసి తెలంగాణలో 1 కోటి ఎకరాలకు నీళ్లు ఇవ్వాలనేటువంటి సంకల్పంతో ఈరోజు ఒప్పందం చేసుకున్నటువంటి కేసీఆర్ గారు గొప్ప జలదేవుడు. గోదావరి నదిపై మహారాష్ట్రతో ఒప్పందంపై సంతోషం వ్యక్తం చేశారు కరీంనగర్ జిల్లా జూలపల్లి టీఆర్ఎస్ నేతలు. జూలపల్లి నుంచి మేడిగడ్డ ప్రాజెక్టు దాకా బైక్ యాత్ర నిర్వహించారు. టీఆర్ఎస్ నేత రఘువీర్ సింగ్ ఆధ్వర్యంలో బైక్ యాత్ర జరిగింది. 1000 బైకులు, 2000 మంది రైతులు ర్యాలీలో పాల్గొన్నారు. జూలపల్లి, సుల్తానాబాద్, పెద్దపల్లి, మంతని మీదుగా కాళేశ్వరం వరకు 150 కిలోమీటర్ల ప్రయాణం చేశారు. గత ప్రభుత్వాలు చేయలేని పనులను టీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తుందని, మహారాష్ట్రతో ఎన్నో ఏళ్లుగా పెండింగ్ లో ఉన్న ఒప్పందాలను కేసీఆర్ పూర్తి చేస్తున్నారని అన్నారు నేతలు. ప్రభుత్వంతో మేడిగడ్డ, సుందిల్లా, అన్నారం ప్రాజెక్టుల ఒప్పందాల గురించి చర్చ జరిపిన సందర్భంలో జూలపల్లి మండలం నుండి 210 మంది రైతులం కాలినడకతో వెళ్లి వారి పాదాన్ని తట్టి ఆ రోజు కృతజ్ఞత తెలపడం జరిగింది. నేడు ఫైనల్ అగ్రిమెంట్ చేస్తున్న సందర్భంలో మహారాష్ట్ర ముఖ్యమంత్రి గారికి మరియు మన ముఖ్యమంత్రి వారిలకు మేడిగడ్డ అనే అతిపెద్ద ప్రాజెక్టు పునాదేసిన ప్రాంతంలో వారిద్దరి చిత్రపటాలకు పాలాభిషేకం చేసి మా వంతు కర్తవ్యం నిర్వహించాలని కోరుతున్నాం. ఈరోజు ఉద్యమ నాయకుడిగా వచ్చినటువంటి కేసీఆర్ గారికి ఈ ప్రాంత ప్రజల యొక్క అవసరాలు తెలిసినటువంటి వ్యక్తిగా మహారాష్ట్రతో ఒప్పందం చేసుకుని ఈరోజు ఒక చారిత్రాత్మకంగా అయినటువంటి ఒప్పందం జరగబోతోంది మహారాష్ట్రతో. దాని ద్వారా తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి గ్రామానికి, ప్రతి రైతుకి నీళ్లు రాబోతున్నటువంటి సందర్భంలో ఈరోజు ఈ అగ్రిమెంట్ చేసుకోవడానికి తొలి విడతగా చర్చలకు వెళ్ళినప్పుడు ముఖ్యమంత్రి గారు